మీరు దేవుళ్ళుగా భావించేవారు నేపాల్లోనో శ్రీలంకలోనో పుట్టారనుకోండి, వారు 100 సంవత్సరాల క్రితం మన దేశ దేవుళ్లే కదా. అవును. దేశం ముక్కలయ్యాక వారింక విదేశీ దేవుళ్ళు అవుతారా? వాళ్ళని పూజించకూడదా? ఎన్నోసార్లు విభజించబడిన మన భారతదేశం ఇంకోసారి విభజన చెంది నార్త్ ఇండియా, సౌత్ ఇండియాగా ఒకవేళ విడిపోతే, నార్త్ ఇండియాలో పుట్టిన మీ రాముడు, కృష్ణుడు విదేశీ దేవుళ్ళు అయిపోతారా? వాళ్ళని పూజించడం మానేస్తారా? ఆన్సర్ నెంబర్ 3, భీమవరం త్వరగా వస్తే బాగున్ను. 100 సంవత్సరాల క్రితం భారతదేశం ఇన్ని దేశాలతో కలిసి ఉంటే 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఎంత పెద్దదిగా ఉండేదంటారు? ఇంకా ముందుకు వెళ్తే దేవుడు ఈ భూమి మీద మనుషులు దేశాల వారీగా విడిపోక ముందు నుండి ఉన్నాడు. ఈ సృష్టి పుట్టక ముందు నుండి ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడికి విదేశీ స్వదేశీ అని ఉంటుందంటారా? సరే, దేశభక్తి నుండి ఈ విషయం తీసేద్దాం.